ఒక వ్యక్తి తన శరీరం నుంచి తన ఆత్మను వేరు చేసి అప్పుడే చనిపోయిన మరొక వ్యక్తి శరీరంలోకి తన ఆత్మను పంపించగలడు. దానికి మరొక పేరే పరకాయ ప్రవేశం. సుమారు 3000 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేశారని పురాణాల్లో ఉంది. మన జీవశక్తి అనేది పంచ ప్రాణాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ పంచ ప్రాణాలు ప్రాణ, సమాన, అపాన, ఉదాన, వ్యానవాయువుల రూపంలో ఉంటుంది. అందులో మొదటిదైన ప్రాణవాయువు స్పర్శను, ఆలోచనను నియంత్రిస్తుంది. అందువల్లే శ్వాస ఆగిపోతే మనిషి మరణించాడని అంటారు. ప్రాణవాయువు మనిషి చనిపోయాక మనిషి నుంచి వెళ్ళిపోవడానికి 1 గంటన్నర సమయం తీసుకుంటుంది. అందుకే పూర్వం మనిషి చనిపోయాక 1 గంటన్నర సమయం తర్వాత మాత్రమే ఆ శరీరాన్ని పూడ్చడం గాని కాల్చడం గాని చేసేవారు. గంటన్నర సమయానికి ముందే ఆ శరీరానికి దహన సంస్కారాలు చేస్తే అతడి బాడీ సజీవంగానే ఉంటుందని, అతడి కళేబరానికి విపరీతమైన బాధ, దహనతాపం ఉంటుందని మన సాంప్రదాయాలు చెప్తున్నాయి. అయితే పంచప్రాణాలలో చివరిదైన వ్యానవాయువు మాత్రం 12 నుంచి 14 రోజుల వరకు మనిషి చనిపోయాక కూడా మనిషి శరీరంలోనే ఉంటుంది. అది మనిషి శరీరాన్ని డీకంపోజ్ కాకుండా కాపాడుతుంది. పూర్వం ఋషులు, మునులు దీనిని ఉపయోగించే పరకాయ ప్రవేశం చేసేవారు. పూర్వం శంకరాచార్యుల వారు భిక్షాటన చేస్తూ ఒకసారి మండన మిశ్రుడి ఇంటికి వెళ్తాడు. మండన మిశ్రుడు గొప్ప తత్వవేత్త. అతడి వాదనలో ఎవరినైనా ఓడించగల సమర్థుడు. అలాంటి మండన మిశ్రుడితో శంకరాచార్యుల వారు వాదనకు దిగుతారు. వారి ఇద్దరి వాదన ప్రారంభమయ్యే ముందు వారిద్దరి మెడలో పూలమాలను వేస్తారు. ఆ వాదనలో ఎవరైతే ఓడిపోతారో వారి మెడలోని పూలమాల వాడిపోతుందని, మిగిలిన వారే విజయాన్ని సాధించినట్టుగా చెప్తారు. ఆ వాదనకు అధ్యక్షురాలుగా మండన మిశ్రుని యొక్క భార్య ఉభయభారతి దేవిని నియమిస్తారు. ఆ వాదన పూర్తయ్యే సమయానికి మండన మిశ్రుడు ఓడిపోతాడు. కానీ అతని మెడలోని పూలమాల మాత్రం సగమే వాడిపోతుంది. అప్పుడు ఉభయభారతి దేవి, వాదనలో మీరు నా భర్తను ఓడించారు, కానీ నేను లేకుండా ఆయన అసంపూర్ణుడు. మేమిద్దరం 2 అర్ధభాగాలం. మేమిద్దరం కలిస్తేనే ఒక పూర్ణత్వం, కాబట్టి మీరు నాతో కూడా వాదించాలి అని ఉభయభారతి దేవి చెప్తుంది. అందుచేత శంకరాచార్యుల వారు తనతో కూడా వాదనలో దిగుతారు. క్రమంగా వాదన జరుగుతుండగా ఆమె కామశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతుంది. ఆలింగనాలు ఎన్ని? స్త్రీ పురుష కలయిక ఎలా జరుగుతుంది? స్త్రీ పురుష కలయికలోని అంతరార్థం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు శంకరాచార్యుల వారిని అడుగుతుంది. కానీ శంకరాచార్యుల వారు ఆజన్మ బ్రహ్మచారి. ఆయనకు ఇదంతా తనను ఓడించడానికి ఆమె పన్నుతున్న పన్నాగమని అర్థమైంది. అప్పుడు శంకరాచార్యుల వారు నాకు 1 మాసం సమయం కావాలని, ఆ తర్వాత వాదన ఎక్కడైతే ఆపామో అక్కడే మొదలు పెడదామని చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత శంకరాచార్యుల వారు ఒక గుహలోకి వెళ్లి తన శిష్యులతో ఇలా చెప్తారు. నేను కొన్ని రోజులు నా శరీరాన్ని వదిలేసి పరకాయ ప్రవేశం చేస్తాను. కాబట్టి ఈ గుహలోనికి ఎవరిని రానివ్వకండి. పరకాయ ప్రవేశం చేసి నా సొంత అనుభవాలతో కామశాస్త్రానికి సంబంధించిన అన్ని విషయాలను నేను తెలుసుకుంటాను అని శిష్యులకు చెప్పి పరకాయ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతాడు శంకరాచార్యుల వారు. శంకరాచార్యులు గుహలోకి ఎవరిని రానివద్దని ఎందుకు చెప్తాడంటే, ఒకసారి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత ఆ శరీరాన్ని ఎవరైనా కాల్చడం గాని పూడ్చడం గాని చేస్తే, పరకాయ ప్రవేశం చేసి ఏ శరీరంలోకి అయితే తను వెళ్తాడో ఇక జీవితాంతం ఆ శరీరంలోనే తను ఉండవలసి వస్తుంది. అందుకే శంకరాచార్యుల వారు ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడమని శిష్యులకు చెప్తాడు. శంకరాచార్యుల వారు మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా వ్యానవాయువును తన శరీరంలోనే ఉంచి పరకాయ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలోనే ఒక రాజు పాము కాటుకు గురై మరణిస్తాడు. పంచప్రాణాలలో మొదటిదైన శ్వాసక్రియ జరగకపోతే మనిషి మరణిస్తాడు. అలా ఆ మహారాజు చనిపోతాడు. కానీ ఆ మహారాజు శరీరంలో వ్యానవాయువు మాత్రం అలానే ఉంటుంది. దీని ద్వారానే శంకరాచార్యులు అతి సునాసాయంగా, అతి తొందరగా ఆ మరణించిన వ్యక్తి శరీరంలోకి వెళ్తాడు. ఆ మరణించిన వ్యక్తి శరీరంలోకి తను వెళ్ళాక ఆ శరీరంలో ఉన్న వ్యానవాయువుతో తన ప్రాణాన్ని కలిపేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు శంకరాచార్యులు వారు ఆ శరీరంలోనే ఉండి తన సొంత అనుభవంతో కామశాస్త్రానికి సంబంధించిన విషయాలని తెలుసుకుంటాడు. కానీ రాజ్యంలోని ప్రజలకు తమ రాజు చనిపోయాడని ప్రకటించిన తర్వాత కూడా ఆ శరీరం మళ్ళీ లేవడం కొంచెం తేడాగా కనిపిస్తుంది. రాజు యొక్క ప్రవర్తన వారికి అనుమానాన్ని కలగజేస్తుంది. ఆ రాజు శరీరంలో ఉన్నది తమ రాజు కాదని, వేరే ఎవరో ఆ శరీరంలోకి ప్రవేశించారని వారు గమనిస్తారు. అందుచేత రాజభటులను ఆ ప్రాంతంలోని అన్ని ప్రాంతాలకు పంపిస్తారు. ఊరిలో ఎక్కడైనా చనిపోయిన శరీరం కనిపిస్తే దానిని వెంటనే కాల్చేయమని వారికి ఆదేశాలు ఇస్తారు. ఒకవేళ నిజంగానే తమ రాజు శరీరంలో ఎవరైనా పరకాయ ప్రవేశం చేసి ఉంటే వారిని తిరిగి తమ శరీరంలోకి పంపించకుండా చేయాలనంటే ఆ శరీరాన్ని కాల్చేయాలి. అలా చేస్తే ఆ ఆత్మ ఎప్పటికీ ఆ రాజు శరీరంలోనే ఉండిపోతుందని, తమ రాజు సజీవంగా ఉంటాడని వారు ఈ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆదిశంకరాచార్యుల వారు తన పని పూర్తి కాగానే తన శరీరంలోకి తను తిరిగి వచ్చేస్తాడు. ఆ తరువాత ఉభయభారతి దేవితో వాదనలో పాల్గొని ఆ వాదనలో తను విజయం సాధిస్తాడు.